హలో గాయ్స్, వెల్కమ్ టు చగమారి వల్గాస్. టుడే మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది అండ్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే. సో ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి బాయిల్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే ఎగ్స్ అనేవి స్క్రాచెస్ వస్తాయి, పగిలిపోతాయి. సో ఫస్ట్ సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి ఈ ఎగ్స్ అనేవి పగిలిపోకుండా నీట్గా వస్తాయి. ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న హాట్ వాటర్ని పక్కన పడేసి అందులో కొంచెం చల్లటి వాటర్ వేసి కాసేపు చల్లారనిద్దాం. ఇంతలో ఈలోపు మనం మసాలాని తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టి అది కొంచెం హీట్ అవ్వనివ్వాలి. సిమ్లోనే పెట్టండి, మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. ఫస్ట్ కొన్ని ధనియాలు వేద్దాం. అవి లైట్గా కొంచెం వేగిన తర్వాత 4 వైపులా తిప్పండి. అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, మిరియాలు, ఇవి చెక్క మొగ్గ ఉంటే అవి కూడా ఇందులో వేయండి. కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను కొన్ని మిరియాలు వేస్తున్నాను. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 6 or 7 వేసాను. ఈ రెండింటిని 4 వైపులా కలుపుకున్న తర్వాత మనం కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాం. ఎండు కొబ్బరి ప్రస్తుతానికి నా దగ్గర లేదు, సో నేను అందుకని వేయలేదు. ఎండు కొబ్బరి వేసుకున్నా కానీ టేస్ట్ మంచిగా వస్తుంది. నువ్వులు కూడా వేసుకున్నా, పల్లీలు కూడా వేసుకున్నా. కొంచెం చెక్క మొగ్గ వేస్తున్నాను. అన్నీ వేసేసి నీట్గా 4 వైపులా మంచిగా వేగేలాగా కలపాలి. ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతుంది. ఒక 6 మినిట్స్ అట్లా సరిపోతుంది. ఎందుకంటే పచ్చి వాసన పోవడం కోసం మనం వేయిస్తాము. సో వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం, పొడి తయారు చేసుకుందాం. తర్వాత మనం ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం నూనె వేసి ఫ్రై లాగా చేయాలి. సో ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేయాలి. నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత మనం పోపు దినుసులు అనేవి వేస్తాము ఇందులో. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని పోపు దినుసులు వేద్దాము. సిమ్లో పెట్టండి. తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. ఈ రెండింటిని నీట్గా కలుపుకోవాలి 4 వైపులా. సో ఇవి రెండు మంచిగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేస్తాం. ఇవి రెండు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసేస్తాం. మనం ఇందులో పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నేను కారం వేసాను ఇందులో. సో ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా 4 వైపులా కలపాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఈ ఆనియన్స్ని ఒక 3 మినిట్స్ అట్లా మగ్గనిద్దాం.
ఇవి మంచిగా మగ్గిన తర్వాత మనం కరివేపాకుని యాడ్ చేస్తాం ఇందులోకి. సో మళ్ళీ ఇప్పుడు మనం 4 వైపులా తిప్పుకుందాం, ఒకసారి కలుపుకుందాం. నాలుగు వైపులా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కరివేపాకును యాడ్ చేద్దాం. కరివేపాకు కూడా వేసేసి 4 వైపులా కలిసేలాగా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ కరివేపాకు కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అంతా కలిపిన తర్వాత మనకి కరివేపాకు కూడా మంచిగా మగ్గుతుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను. అండ్ కారం వచ్చేసి మీరు ఎంత తినాలనుకుంటే అంత, అంటే కొంచెంమంది తక్కువ తింటారు, కొంచెం మంది ఎక్కువ తింటారు. సో మీకు నచ్చినంత వేసుకోండి కారం. నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను కారము. కొంచెం రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ. సో మొత్తం అన్నిటినీ బాగా కలిసేలాగా 4 వైపులా సిమ్ములో పెట్టేసి శుభ్రంగా 4 వైపులా కలపండి. సిమ్లో పెట్టకపోతే మనకి ఇక్కడ అంటుకుపోతుంది అడుగు భాగం కింద. సో సిమ్లో పెట్టేసి 4 వైపులా శుభ్రంగా కర్రీ అంతా కలిసిపోయేలాగా కలపండి బాగా. సో అలా 4 వైపులా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి లేదా సిమ్లో అయినా ఉంచవచ్చు. అలా ఒక 5 మినిట్స్ ఈ ఫ్రై అనేది మగ్గిన తర్వాత మనం బాయిల్డ్ ఎగ్స్ని 2 పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో వద్దు. సో ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం రివర్స్ తిప్పుకుంటాం. ఇలా ఒక 5 మినిట్స్ మనకి ఎగ్ లోపల ఇది జన ఉంటుంది కదా, అది బ్రేక్ అవ్వకుండా చిన్నగా స్మూత్గా 4 వైపులా కలుపుకుంటూ రావాలి. ఒక 5 మినిట్స్ మనకి ఈ ఎగ్స్ అనేవి కింద భాగం ఫ్రై అయిన తర్వాత పై భాగాన్ని కూడా ఫ్రై చేసుకుంటాం మనం. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఎగ్ కింద భాగం మంచిగా డీప్ ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్ పై భాగాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. సో మనకి ఇక్కడ మంచిగా డీప్ ఫ్రై అయింది ఎగ్ పీసెస్. ఆ మధ్యలో జన కూడా బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొనేసి నీట్గా 4 వైపులా కలిపేసి ఇప్పుడు మనం మసాలా అనేది ఇందులోకి యాడ్ చేసేస్తాం. మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న న్యాచురల్ మసాలా పొడిని ఇందులో వేసేస్తాం మనం. లాస్ట్ ఫినిషింగ్ టచ్. సో మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు హెల్త్కి పరంగా. సో మ్యాక్సిమం నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. సో మసాలా అంతటిని ఇందులోకి యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచేసి అంతా నీట్గా కలపాలి. మసాలా అంతా కర్రీకి పట్టేలాగా. ఎగ్స్ని కూడా చిన్నగా కలపండి, ఎందుకంటే అది బ్రేక్ అవ్వకూడదు కదా. అయినా పర్లేదు అనుకోండి, బట్ బ్రేక్ అవ్వకుండా చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో నీట్గా 4 వైపులా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లాగా మసాలా అంతా పట్టిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసుకోండి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. పుదీనా కూడా యాడ్ చేసుకున్నా ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇదైతే బ్యాచిలర్స్కి కానీ హౌస్ వైఫ్స్కి కానీ వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది మనకి పుదీనా కూడా యాడ్ చేసుకున్నా ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇదైతే బ్యాచిలర్స్కి కానీ హౌస్ వైఫ్స్కి కానీ వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది మనకి రైస్లో కానీ పరోటా చపాతీలోకి అన్నిటిలోకి మంచి కాంబినేషన్గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.